Hi everyone, AAC and PECS. సో ఎస్పెషల్లీ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పేరెంట్స్కి రెండు పేర్లు చాలా బాగా తెలుసు. ఆటిజంలో ఉన్న పిల్లలు కొంతమంది వర్బల్గా ఉంటారు, కొంతమంది నాన్ వర్బల్గా ఉంటారు. నాన్ వర్బల్గా ఉన్న పిల్లలు జనరల్గా మాట్లాడడానికి ఇష్టపడరు. సో వాళ్ళు వర్బల్ ఎక్స్ప్రెషన్ అనేది ఆ పిల్లల్లో ఉండదు. సో ఇలాంటి పిల్లలకి ఏదో ఒక కమ్యూనికేషన్ మాడ్యూల్ ఉండాలి కాబట్టి ఏఏసీ వాడడము, పెక్స్ వాడడము, సో ఇది ట్రెడిషనల్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్ మై డియర్ పేరెంట్స్, జనరల్గా ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలకి రకరకాల సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి విజువల్ ప్రాసెసింగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది, ఇంకొంతమంది పిల్లలకి ఆడిటరీ ప్రాసెసింగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది, టాక్టైల్ ప్రాసెసింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది మనందరికీ తెలిసిందే, వీటిని సెన్సరీ ఇష్యూస్ అని అంటున్నాము. సో ఏ కిడ్కి అయితే ఆడిటరీ ప్రాసెసింగ్ అనేది ప్రాబ్లమాటిక్గా ఉంటుందో ఆ కిడ్కి విని అర్థం చేసుకోవడం, విచ్ మీన్స్ ఆడిటరీ లాంగ్వేజ్ స్కిల్స్, ఇవి కొంతమంది పిల్లలకి పూర్గా ఉంటాయి. సో ఏ కిడ్ అయితే కనుక ఈ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళ రిసెప్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ రెండు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లలు జనరల్గా మనం ఏదైనా వర్బల్ కమాండ్ ఇచ్చినప్పుడు ఫాలో అవ్వడం అనేది కొంచెం పూర్గా ఉంటుంది, అలాగే వాళ్ళ వర్బల్ ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఇలాంటి పిల్లల్ని మీరు నాన్ వర్బల్, ఈ కిడ్ నాన్ వర్బల్, వీడు ఎప్పటికీ మాట్లాడలేడు, సో మాట్లాడలేడు కాబట్టి కమ్యూనికేషన్ కోసం ఏదో ఒక పిక్చర్స్ ఇచ్చేద్దాము, ఏఎస్సి ఇద్దాము, పెక్స్ ఇద్దాము, సో ఇలా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎస్పెషల్లీ ఈ పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం మనం ఆడిటరీ ప్రాసెసింగ్ అనేది బెటర్ చేసి, ఆ ఆడిటరీ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్కిల్స్ మీద వర్క్ చేసి, అలాంటి పిల్లలకి మనం ఆ ప్రాసెసింగ్ స్కిల్స్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాళ్ళలో కాంప్రహెన్షన్ ఎక్స్ప్రెషన్ వర్కౌట్ చేసినట్టయితే ఆ కిడ్స్ కూడా మాట్లాడగలుగుతారు. దే హ్యావ్ దట్ కెపాసిటీ. సో ఇట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు చేంజ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ దమ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రెడిషనల్గా నేను థెరపీ ఇస్తాను, ఆ కిడ్కి లాంగ్వేజ్ రావట్లేదు కాబట్టి పెక్స్ ఇస్తాను అనేది కాదు. ఆ కిడ్కి ఎలా చెప్తే ఆ లాంగ్వేజ్ ప్రాసెస్ అవుతుంది, ఎలా చెప్తే ఆ కిడ్ ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటాడు అనేది మన మెథడ్ ఆఫ్ టీచింగ్ చేంజ్ చేసుకున్నట్లయితే కిడ్ ఖచ్చితంగా మాట్లాడగలుగుతాడు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్ దట్ కిడ్ కెన్ నాట్ టాక్, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ AAC. Please try changing your teaching methodology with that particular child so that kid can talk and communicate. Thank you.